డాక్టర్ గారు, మగవాడికి వక్షోజాలు రావడానికి వాళ్ళలో స్త్రీల హార్మోన్లు ఎక్కువగా ఉండడమే కారణమా? కాదు. సాధారణంగా ఏం జరుగుతుందంటే మగవాళ్ళల్లో చిన్నతనంలో బాల్యావస్థలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి అంతవరకు 10-12 ఏళ్ళు చేరుకు మగవాళ్ళు ఆడవాళ్ళ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. తల్లి నుంచి వచ్చే ఈస్ట్రోజన్ హార్మోన్స్ కొంచెం రోల్ ప్లే చేస్తుంటాయి. అలాగే సహజంగానే వాడికి కొంత తయారవుతుంటాయి. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల వాడికి మెమరీ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతుంది. అంటే ఆడవాళ్ళు వక్షోజాలు రావడానికి ఏ రకం మెమరీ గ్లాండ్ ఉంటుందో మగవాళ్ళు కూడా అలా ఉంటుంది. అది స్టిమ్యులేట్ అయ్యి అది కొంత పాలకోవలాగా అంతకంటే చిన్నదిగా ఒక తయారు, రెండు పక్కల తయారు. 80% మగవాళ్ళలో మగ పిల్లల్లో 80% పిల్లల్లో కొద్ది గొప్ప వక్షోజాలు ఉంటాయి. గమనిస్తూ వాళ్ళకి చూస్తే ఇంత చిన్న చిన్న పాలకోవ బిళ్ళలాగా అక్కడ ఉంటాయి. కానీ 12-14 ఏళ్ళు వచ్చేకల్లా వాళ్ళలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కల్లా ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంలో వచ్చే ఆ మెమరీ గ్లాండ్ పోతుంది, దాని ఎఫెక్ట్ పోయి మామూలు ఫ్లాట్ అయిపోతుంది. కానీ కొంతమందిలో ఆ ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇచ్చిన గూపు అది ఏంటంటే ఈ పెంచడానికి చెప్పేది తోడ్పడుతుంది. అది పెంచుతుంది. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల మొదలైనటువంటి ఆ గ్లాండు ఇంకా అందుకుంటుంది. అది ఇంకా దీనికి ఏం లేదు. ఒక అగ్గిపల్ల గీస్తే ఆ అగ్గిపల్లె మొత్తం అగ్గిపల్ల గీసి పెడితే ఒక పాకను 10 పాకలు తగిలిట్టేసినట్లుగా అలాగే ఆ ఈస్ట్రోజన్ కొద్దిపాటి ఇచ్చే స్టిమ్యులేషను మొత్తం చేసి పెద్దగా బ్రెస్ట్ పెరిగేట్టు తీసేస్తుంది. అది ఒక కారణం. ఇంకా చాలా స్పష్టమైన కారణం చెప్పలేము. అది ఒక కారణం కింద చెప్తారు. అందుకని లేదు. ఏదైనా సరే దాంట్లో లాక్టోస్ కానీ ఉండవు, దాంట్లో పాలు పడవు, ఏ రంగా ఇబ్బంది ఉండదు. ఏ రంగా వాళ్ళ సెక్స్ తక్కువ ఉండడం కానీ లేదా ఆడవాళ్ళ హార్మోన్లు ఎక్కువ ఉండడం కానీ అదేం లేదు. ఆడవాళ్ళ హార్మోన్స్ ఏమి ఉండవు. బ్రెస్ట్ కనుక ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండుకుంటే పొరపాటు ఏమి ఉండదు. మామూలుగా మగవాళ్ళు ఎన్ని ఉంటాయి. వాళ్ళ సెక్స్ కూడా మామూలుగా ఉంటుంది. బ్రెస్ట్ నుంచి పెద్దగా ఉండొచ్చేమో కానీ వక్షోజాలు పెద్దగా ఉంటుంది. కానీ సెక్స్లో ఫీలింగ్స్ మామూలుగా ఉంటాయి. సెక్స్ బాగానే చేస్తారు. సెక్స్లో అట్రాక్షన్ ఆడవాళ్ళకి నార్మల్గా ఉంటాయి. అన్నీ మామూలుగా ఉంటాయి. ఏం తేడా ఉండదు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.